హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైస్ ప్రాగ్యాయ క్లాసెస్. ఈ సెషన్లో మనము స్టాండర్డ్ కాస్టింగ్ గురించి డిస్కస్ చేద్దామండి. సో యూజీసీ నెట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ స్టాండర్డ్ కాస్టింగ్ అనేది మనకి సెకండ్ యూనిట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్లో వస్తుందన్నమాట. సో పర్టికులర్గా ఈ కాస్ట్ అకౌంటింగ్ అనే టాపిక్లో మనకి స్టాండర్డ్ కాస్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని మనము డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో వాట్ ఈస్ స్టాండర్డ్ కాస్టింగ్, వాట్ ఈస్ ఎస్టిమేటెడ్ కాస్ట్, వాట్ ఈస్ వేరియన్స్, ఇవన్నీ కూడా మనము ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ సెషన్లో. ఓకేనా? సో మనము 2025 డిసెంబర్ అటెంప్ట్ని బేస్ చేసుకొని టార్గెట్ జేఆర్ఎస్ అనే బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇందులో మనము కామర్స్, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ కామర్స్ కోర్స్ అనేది లాంచ్ చేసేసాము. ఆగస్ట్ 11th నుంచి మనం ఎకనామిక్స్, ఆగస్ట్ 17th నుంచి మేనేజ్మెంట్ కోర్సుని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ రెండు కూడా మనకు ఉంటాయి. ఓకేనా? సో లైవ్ ఎవరైనా మిస్ అయ్యారంటే ఆటోమేటిక్గా రికార్డెడ్ సెషన్ అనేది వాళ్ళకి అవైలబిలిటీలోకి వచ్చేస్తుంది. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అనేవి మనకి అవైలబిలిటీలోకి వచ్చేస్తున్నాయి. అండ్ కామర్స్కి సంబంధించి మనము స్టడీ మెటీరియల్ని కూడా తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ కామర్స్కి సంబంధించి ఒక లైఫ్ టైం కోర్స్ని మనం తీసుకొని వచ్చామండి. సో లాస్ట్ అటెంప్ట్ డిఎల్ రాసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుసుంటుంది. సో మనం తీసుకొని వచ్చిన ఈ లైఫ్ టైం కోర్స్ అనేది, ఈ లైఫ్ టైం కోర్స్ అనేది 3500 రూపీస్ ఉందండి యాప్లో. సో మీరు కానీ RISE20 అనే కూపన్ కోడ్ని యూస్ చేసుకున్నట్లయితే 20% డిస్కౌంట్ అనేది వస్తుంది మనకి. ఓకేనా? అండ్ ఈ కామర్స్ లైఫ్ టైం కోర్స్ తీసుకోవడం వల్ల వచ్చే యూజెస్ ఏంటి అంటే మనకి 5 years పాటు ఈ కోర్స్ అనేది వ్యాలిడిటీలో ఉంటుందండి. ప్లస్ మనము ఇంకేదన్నా కామర్స్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు లైక్ ఈపీఎఫ్ఓ కోర్స్ కానివ్వండి, లేదనుకుంటే ఏదన్నా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కానివ్వండి, మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్ కానివ్వండి, ఇట్లాగా కామర్స్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఆ కామర్స్ రిలేటెడ్ ఆల్ వీడియోస్ అనేవి మనము ఇక్కడ ఈ లైఫ్ టైం కోర్సులో పెట్టేస్తాము. అండ్ లైఫ్ టైం కోర్స్ అనేది అవసరం లేదు అనుకునే వాళ్ళకి 6 months వ్యాలిడిటీతో కూడా ఒక కోర్స్ తీసుకొని వచ్చినామండి. సో ఈ 6 months వ్యాలిడిటీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మనము టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తూ ఉన్నాము. అండ్ మన స్టడీ మెటీరియల్స్ పీడిఎఫ్లు కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. అవి మీరు ప్రింట్ కూడా తీసుకొని హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనము కామర్స్, ఎకనామిక్స్కి సంబంధించి టార్గెట్ జేఆర్ఎఫ్ అని చెప్పి ఒక కొత్త కోర్స్ని అయితే లాంచ్ చేస్తున్నాము. కామర్స్కి సంబంధించి ఆల్రెడీ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎకనామిక్స్కి సంబంధించి ఆగస్ట్ 11th నుంచి, అదేవిధంగా మేనేజ్మెంట్కి సంబంధించి ఆగస్ట్ 17th నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో మీరు ఆ కోర్సెస్ కానీ తీసుకున్నట్లయితే మీకు ఇన్ డీటెయిల్డ్గా స్టడీ మెటీరియల్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేది మీకు కంప్లీట్గా వచ్చేస్తుందండి. ఓకేనా? సో జేఆర్ఎఫ్ మీరు సింపుల్గా సాధించగలగడానికి మన వైపు నుంచి ఎటువంటి గైడెన్స్ అనేది మీకు కావాలో కంప్లీట్ కాంప్రహెన్సివ్ గైడెన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? అదేవిధంగా మన క్లాస్ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి. ఆ వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అవ్వడం వల్ల వేరియస్ అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. సో కామర్స్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది, అదేవిధంగా ఎకనామిక్స్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది. సో దాంట్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల సో మీకు అసలు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అని చెప్పేది మొత్తం మీకు క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అండ్ మనకి ఫర్దర్ నోటిఫికేషన్గా టిఎస్ సెట్ ఉంది, ఏపీ సెట్ ఉంది. సో అవి ఆగస్ట్లోనే రిలీజ్ అయిపోవచ్చు ఆ నోటిఫికేషన్స్. అదేవిధంగా ఏపీ ఆర్సెట్ నోటిఫికేషన్ కూడా మనకి ఆగస్టులో రిలీజ్ అవుతుంది అని న్యూసెస్ అయితే వస్తూ ఉన్నాయి కదా. సో వీటికి కూడా సేమ్ సిలబస్ ఉండడం వల్ల మీకు అన్ని రకాల నోటిఫికేషన్స్కి యూజ్ అయ్యేటట్టు మనం ఈ కోర్స్ని అయితే డిజైన్ చేస్తున్నామండి. ఓకేనా? సో మీరు ఈ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు సెట్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఏపీ ఆర్సెట్ కూడా యూజ్ అవుతుంది. సో కమింగ్ డేస్లో తెలంగాణ స్టేట్కి సంబంధించి జేఎల్డిఎల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, గురుకుల్ డిఎల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా. సో వాటికి కూడా మీకు ఈ కోర్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద క్లాస్. సో మన టాపిక్ వచ్చేసి స్టాండర్డ్ కాస్టింగ్. సో టాపిక్ ఏంటండి? స్టాండర్డ్ కాస్టింగ్. ఓకేనా? సో స్టాండర్డ్ కాస్టింగ్ అనేది కాస్టింగ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్ టు కంట్రోల్ ద కాస్ట్. కాస్ట్ని కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్ అండి స్టాండర్డ్ కాస్టింగ్ అనేది. సో పేరులోనే ఉంది స్టాండర్డ్ కాస్టింగ్. we have to set some standard
బేస్డ్ ఆన్ సమ్ పాస్ట్ డేటా ఆర్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్. ఓకేనా, పాస్ట్ డేటాని బేస్ చేసుకొని కానీ లేకపోతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఇంజనీర్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని కానీ మనం ఏం చేస్తాము, ఒక స్టాండర్డ్ ని సెట్ చేస్తాం. ఓకేనా, ఆ స్టాండర్డ్ తో యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ని మనం కంపేర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, కంపేర్ చేసుకొని వేరియన్సెస్ ఎక్కడెక్కడైతే వస్తాయో వాటిని మనం రిపోర్ట్ చేస్తాం. ఓకేనా, సో దానివల్ల ఏమవుతుంది, కాస్ట్ కంట్రోల్ అనేది జరుగుతుంది. సో ఎక్కడెక్కడ మనకి వేరియన్సెస్ వస్తున్నాయి అంటే మనం అనుకున్న కాస్ట్ ఎంత, దట్ మీన్స్ స్టాండర్డ్ ఎంత, యాక్చువల్ కాస్ట్ ఎంత, ఏ ఏ ఆస్పెక్ట్ లో డిఫరెన్స్ వస్తున్నాయి అని చెప్పి మనము ఈ స్టాండర్డ్ కాస్టింగ్ లో డిస్కస్ చేసుకుంటామండి. ఓకేనా, సో చూసుకున్నట్లయితే స్టాండర్డ్ కాస్టింగ్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ సెట్టింగ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ టార్గెట్స్ ఫర్ మెటీరియల్స్, లేబర్ అండ్ ఓవర్ హెడ్ ఫర్ ఈచ్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఓకేనా, ఈచ్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కి సంబంధించి అంటే ఆర్గనైజేషన్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ ఆర్గనైజేషన్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు, వీటికి సంబంధించి ఈచ్ కాస్ట్ సెంటర్ లైక్ మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ అండ్ మనం సేల్స్ కి సంబంధించి కూడా స్టాండర్డ్ కాస్టింగ్ ని సెటప్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో వీటికి సంబంధించి ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ టార్గెట్. సో వాట్ వి డూ, మనము కొన్ని కాస్ట్ టార్గెట్ ని సెట్ చేసేసుకొని ఉంటాం. ఓకేనా, ఒక స్టాండర్డ్ కాస్ట్ ని సెట్ చేసేసుకొని ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాండర్డ్ క్వాంటిటీ 400 అన్నాం అనుకోండి. దాని అర్థం ఏంటి, అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి 400 యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్ కావాలి అని చెప్పి స్టాండర్డ్ క్వాంటిటీని సెట్ చేసాం. ఓకేనా, బట్ కమింగ్ టు యాక్చువల్ క్వాంటిటీ 450 అయ్యింది. యాక్చువల్ క్వాంటిటీ ఎంత అయింది, 450 అయింది. దాని అర్థం ఏంటి, అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేయడానికి యాక్చువల్ గా మనం 450 యూనిట్స్ ని యూస్ చేసాం. ఓకేనా, సో వాట్ వి ఎస్టిమేట్ 400 యూనిట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడ్యూస్ ఏ అవుట్పుట్, బట్ యాక్చువల్లీ వి యూస్ 450 యూనిట్స్. ఓకేనా, సో స్టాండర్డ్ కంటే యాక్చువల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ విధంగా చేయడం వల్ల, ఈ విధంగా మనము స్టాండర్డ్ కాస్టింగ్ చేయడం వల్ల ఎక్కడెక్కడైతే కాస్ట్ అనేది పెరుగుతుంది అండ్ ఎక్కడెక్కడైతే కాస్ట్ తగ్గింది అనేది మనకు తెలుస్తుంది కదా. అంటే విత్ ద యూజ్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్ వీ కెన్ కంట్రోల్ ద కాస్ట్ అండ్ రిడ్యూస్ ద కాస్ట్. ఓకేనా, సో మనం స్టాండర్డ్ కాస్టింగ్ ద్వారా కాస్ట్ కంట్రోలింగ్ అనేది చేస్తాము అండ్ కాస్ట్ ని మనము రిడ్యూస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కమింగ్ టు ద ఓవర్ హెడ్స్, ఎక్కడ అండర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, ఎక్కడ ఓవర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. సో వాట్ ఈస్ మెంట్ బై అబ్జార్ప్షన్, ఓకేనా, వీ హ్యావ్ టు అబ్జార్బ్ ద ఓవర్ హెడ్స్ బేస్డ్ ఆన్ ద కాస్ట్ రిలవెంట్ డేటా. కాస్ట్ రిలవెంట్ డేటాని బేస్ చేసుకొని మనము ఓవర్ హెడ్స్ ని ప్రోడక్ట్స్ కి అలకేట్ చేస్తాం అనమాట. ఓకేనా, దాన్ని మనం అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అంటాం. సమ్ టైమ్స్ ఆ అలకేషన్ యాక్చువల్ కంటే తక్కువ ఉండొచ్చు, లేకపోతే అలకేషన్ యాక్చువల్ కంటే ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఓవర్ హెడ్స్ 5000 అవుతాయి అనుకున్నాము. జస్ట్ పేరులోనే అనుకుంటున్నాం. ఎలా అనుకుంటున్నాము, కాస్ట్ రికార్డ్స్ హిస్టారికల్ కాస్ట్ ని బేస్ చేసుకొని ఓవర్ హెడ్స్ 5000 ఉంటాయి అనుకుంటున్నాం. బట్ యాక్చువల్ గా చూసుకుంటే ఓవర్ హెడ్స్ 6000 ఉన్నాయి. ఓకేనా, అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్ 5000, యాక్చువల్ ఓవర్ హెడ్స్ 6000. ఓకేనా, ఇక్కడ ఏం జరిగింది, అండర్ అబ్జార్ప్షన్ జరిగింది. అంటే మనం ఓవర్ హెడ్స్ ని తక్కువగా అబ్జార్బ్ చేసుకున్నాం. యాక్చువల్ గా 6000 కదా అయింది, బట్ మనం ఎంత అబ్జార్బ్ చేసుకున్నాము, 5000 అబ్జార్బ్ చేసుకున్నాం. ఓకేనా, సో అండర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఎంత అయిందండి, 6. అండర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఎంత అయింది, 1000 అయింది. ఓకేనా, దీనికి వైస్ వర్సా ఆలోచించండి, ఓవర్ అబ్జార్ప్షన్ కూడా మనకి తెలిసిపోతుంది. సో స్టాండర్డ్ కాస్టింగ్ సెట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ రేట్స్ విచ్ వీ కెన్ యూస్ టు కంట్రోల్ ద కాస్ట్. ఎలా కాస్ట్ కంట్రోల్ చేస్తామండి, బై కంపేరింగ్ ద యాక్చువల్ కాస్ట్ విత్ స్టాండర్డ్ కాస్ట్. ఓకేనా, నెక్స్ట్, these standards serves as benchmarks against which actual costs are compared and any deviations known as variances. సో స్టాండర్డ్ కాస్ట్ అనేది యాక్చువల్ కాస్ట్ ఒక యార్డ్ స్టిక్ అండ్ బెంచ్ మార్క్ లా యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం 400 రూపీస్ ఖర్చు అవుతుంది అని చెప్పి 400 రూపీస్ తీసుకొని వెళ్ళాము మార్కెట్ కి, బట్ యాక్చువల్ గా చూసుకుంటే 450 రూపీస్ అయ్యింది. మనమేమో 400 రూపీస్ అవుతుంది అనుకున్నాం. సో ఎక్స్పెక్ట్ చేసాం
ఎలా ఎక్స్పెక్ట్ చేసాము, లాస్ట్ మంత్ మనం అదే షాప్ వెళ్ళినప్పుడు 400 రూపీస్ అయింది, సో ఇప్పుడు కూడా మనకి 400 రూపీస్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ యాక్చువల్ గా చూసుకుంటే ఎంత అయింది, 450 రూపీస్ అయింది. 450 రూపీస్ అయింది అంటే స్టాండర్డ్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ అనేది డిఫరెన్స్ వచ్చాయి కదా. సో ఆ డిఫరెన్స్ ని మనం ఏమంటామంటే వేరియన్స్ అంటాం అనమాట. సో స్టాండర్డ్ కాస్ట్ సెట్ ఏ బెంచ్ మార్క్స్ అగైనెస్ట్ ద యాక్చువల్ కాస్ట్. ఓకేనా, ఒక యాక్చువల్ కాస్ట్ కి బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది. 400 అంటే యాక్చువల్ కాస్ట్ దీనికన్నా తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. ఓకేనా, ఒక ఎస్టిమేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్ ని మనం ఏమంటాము, వేరియన్సెస్ అంటాం. సో వేరియన్స్ అనాలిసిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ఏ డెసిషన్స్. ఓకేనా, సో డెసిషన్స్ తీసుకోవడానికి వేరియన్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వేరియన్సెస్ మనకి చాలా రకాలుగా ఉంటుంది, ఫేవరబుల్ వేరియన్సెస్, అన్ఫేవరబుల్ వేరియన్సెస్ అని చెప్పి. ఓకేనా, ఫేవరబుల్ వేరియన్స్ అంటే ఏంటి, మనం అనుకున్న స్టాండర్డ్ కాస్ట్ కంటే యాక్చువల్ కాస్ట్ తక్కువగా ఉందనుకోండి ఫేవరబుల్ వేరియన్స్, అలా లేదనుకోండి అన్ఫేవరబుల్ వేరియన్స్. ఓకేనా, కమింగ్ టు ద ఎలిమెంట్స్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మెంట్ బై స్టాండర్డ్ కాస్ట్? సో స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటి? దీస్ ఆర్ కేర్ఫుల్లీ ఎస్టిమేటెడ్ కాస్ట్. సో ఆల్ స్టాండర్డ్ కాస్ట్ ఆర్ ఎస్టిమేటెడ్ కాస్ట్, నాట్ యాక్చువల్. స్టాండర్డ్ కాస్ట్లు అన్ని కూడా ఎస్టిమేటెడ్ కాస్ట్లే అవుతాయండి, యాక్చువల్ కాస్ట్లు కావు. సో దీస్ ఆర్ కేర్ఫుల్లీ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ మెటీరియల్ అండ్ ఓవర్ హెడ్స్. ఓకేనా, ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే మనకి ప్రైమ్ కాస్ట్ వస్తుంది కదా. సో ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ప్రొడక్షన్ లో మనము ఎస్టిమేషన్ కాస్ట్ ని తీసుకుంటాము, దాన్నే మనం ఏమంటాము, స్టాండర్డ్ కాస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ మెటీరియల్స్ ఎంత ఖర్చు అవుతాయి, ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ 1000 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్, సో హౌ మచ్ ఆఫ్ యూనిట్స్ యూ నీడ్. ఓకేనా, సో ఎన్ని యూనిట్లు నీకు అవసరం అవుతాయి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ 1000 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్, హౌ మెనీ లేబర్ అవర్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పి మనం ఎస్టిమేషన్ వేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, దీస్ ఎస్టిమేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ సమ్ పారామెట్రిక్స్. ఓకేనా, ఆ సమ్ పారామెట్రిక్స్ అంటే ఏంటవి, హిస్టారికల్ డేటా కావచ్చు, లేకపోతే ఏదన్నా ఎక్స్పర్ట్ స్టడీస్ కావచ్చు, ఇండస్ట్రియల్ బెంచ్ మార్క్స్ కావచ్చు. సో వాటిని బేస్ చేసుకొని మనం ఒక స్టాండర్డ్ ని సెట్ చేస్తాం. ఓకేనా, సో దే ఆర్ టిపికల్లీ బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా, అంటే పాస్ట్ ప్రొడక్షన్ రికార్డ్స్ ని బేస్ చేసుకుంటాం, లేదనుకుంటే ఇంజనీరింగ్ స్టడీస్ ఆర్ ఎక్స్పర్ట్ స్టడీస్. ఒక ఎక్స్పర్ట్ ని పిలిపించుకొని ఎంత ఖర్చు అవుతుందో కొటేషన్ వేసి ఇమ్మంటాం, లేదంటే ఇండస్ట్రీ బెంచ్ మార్క్స్, వేరే ఇండస్ట్రీ ఆ పర్టికులర్ యూనిట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పమంటాం. అండ్ యాంటిసిపేటెడ్ ఫ్యూచర్ కండిషన్స్, సో ఫ్యూచర్ కండిషన్స్ ని బేస్ చేసుకొని కూడా, ఫ్యూచర్ కండిషన్స్ ని మనం ఎస్టిమేట్ చేసి కూడా స్టాండర్డ్ కాస్ట్ అనేది తెస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ యాక్చువల్ కాస్ట్. So what is meant by actual cost? These are the real cost we have to incur during the production process. ఓకేనా, ప్రొడక్షన్ ప్రాసెస్ లో మనం ఇంకర్ అయ్యే రియల్ కాస్ట్ ని ఏమంటాము, యాక్చువల్ కాస్ట్ అంటాం అన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టు డైరెక్ట్ మెటీరియల్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిందంతా యాక్చువల్ గా ఎంత, డైరెక్ట్ లేబర్ మనం ఎక్స్పెక్ట్ చేసిందంతా యాక్చువల్ గా ఎంత, ఓవర్ హెడ్స్ ఎక్స్పెక్టెడ్ ఓవర్ హెడ్స్ ఎంత, యాక్చువల్ ఓవర్ హెడ్స్ ఎంత. ఈ ఓవర్ హెడ్స్ అప్పుడు మాత్రం మనకి అండర్ అబ్జార్ప్షన్, ఓవర్ అబ్జార్ప్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వేరియన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్ ఈజ్ నోన్ యాజ్ వేరియన్స్. ఓకేనా, సో స్టాండర్డ్ కాస్ట్ కి యాక్చువల్ కాస్ట్ కి మధ్య డిఫరెన్స్ నే మనం ఏమంటాము, వేరియన్స్ అంటాం. వేరియన్స్ కెన్ బి ఫేవరబుల్, దట్ మీన్స్ యాక్చువల్ కాస్ట్ ఈస్ లెస్ దాన్ స్టాండర్డ్ కాస్ట్. ఈ వేరియన్స్ అనేది ఫేవరబుల్ గా ఉండొచ్చు, అన్ఫేవరబుల్ గా ఉండొచ్చు. వెన్ వి కాల్ వేరియన్స్ ఆర్ ఫేవరబుల్, ఎప్పుడు అంటామండి వేరియన్స్ ఫేవరబుల్ గా ఉందని చెప్పి, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా యాక్చువల్ కాస్ట్ తక్కువగా ఉందనుకోండి, వేరియన్స్ ఫేవరబుల్. ఫర్ ఎగ్జాంపుల్, వి ఎక్స్పెక్ట్ 450 ఫర్ రా మెటీరియల్స్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ 350. ఓకేనా, వేరియన్స్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. అలా కాకుండా 450ని మనం ఎక్స్పెన్సెస్ గా ఎక్స్పెక్ట్ చేస్తే 550 అయ్యింది అనుకోండి, వేరియన్స్ అనేది అన్ఫేవరబుల్ గా ఉంటుంది, లేకపోతే యాడ్వర్స్ గా ఉంటుంది అని చెప్తాం అన్నమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. ఇంపార్టెంట్ అండి ఇది. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, కాస్ట్ కంట్రోల్. సో కాస్ట్ కంట్రోల్ అవుతుంది, ఎలా అవుతుంది? బై హైలైటింగ్ డీవియేషన్స్ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్
స్టాండర్డ్ కాస్టింగ్ ఎనేబుల్స్ మేనేజ్మెంట్ టు ఫోకస్ ఆన్ ఏరియాస్ వేర్ కాస్ట్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ టేక్ కరెక్టివ్ యాక్షన్స్. ఓకేనా, వెన్ వి యూస్ వేరియన్స్ అనాలిసిస్, ఓకేనా, మనం వేరియన్స్ అనాలిసిస్ యూస్ చేసినప్పుడు వేటికైతే యాడ్వర్స్ వేరియన్సెస్ వస్తాయో, ఓకేనా, వాటి మీద మేనేజ్మెంట్ ఫోకస్ చేయడం వల్ల కాస్ట్ కంట్రోల్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎందుకు ఎక్స్పెక్ట్ చేసిన దానికి యాక్చువల్కి ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది. ఓకేనా, సో +or-10 ఈస్ యాక్సెప్టబుల్ లెవెల్. ఓకేనా, మోర్ దాన్ దట్ వచ్చింది అనుకోండి, ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చింది? సో 10% డిఫరెన్స్ ఉందనుకోండి ఎక్స్పెక్ట్ చేసిన దానికి యాక్చువల్కి, ఓకే, ఇట్ ఈస్ ఫాల్స్ అండర్ యాక్సెప్టబుల్ లెవెల్. ఓకేనా, మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తుంది, కరెక్టివ్ యాక్షన్స్ తీసుకొని వాటిని మళ్ళీ కూడా కరెక్ట్గా స్టాండర్డ్ అయ్యేటట్టే చూస్తుంది అనమాట. బట్ మోర్ దాన్ దట్ వచ్చింది అనుకోండి, సో వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్? ఓకేనా, సో వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దోస్ వేరియన్స్ ఆర్ గెట్టింగ్ టూ మచ్ యాడ్వర్స్ అని చెప్పి మేనేజ్మెంట్ ఏం చేస్తుందండి, కరెక్టివ్ మెజర్స్ అనేవి తీసుకుంటుంది. ఓకేనా, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. సో పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ కోసం కూడా మనకి స్టాండర్డ్ కాస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, వేరియన్సెస్ ప్రొవైడ్ ఏ బేసిస్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్, డిపార్ట్మెంట్స్ అండ్ ఈవెన్ ఇండివిడ్యువల్ ఎంప్లాయీస్. సో ఈ వేరియన్స్ అనాలిసిస్ వల్ల మనకి కేటగోరికల్ పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఈచ్ కేటగిరీ ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మన ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది, అండ్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిపార్ట్మెంట్స్కి సంబంధించి మనము స్టాండర్డ్ కాస్ట్ పెట్టాము, ఓకేనా, బట్ యాక్చువల్గా చూసుకుంటే డిపార్ట్మెంట్ యాక్చువల్ కాస్ట్లు ఎక్కువైపోయాయి. దాని అర్థం ఏంటి, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ సరిగ్గా వర్క్ చేయనట్టు కదా. ఓకేనా, సో అలా వర్క్ చేయకపోతే వాళ్ళ మీద కూడా కరెక్టివ్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది, అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ని మెజర్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ బడ్జెటింగ్ అండ్ ప్లానింగ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో బడ్జెటింగ్ చేసుకునేదానికి అండ్ ప్రాపర్ ప్లానింగ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకి స్టాండర్డ్ అనేది యూజ్ అవుతుంది. స్టాండర్డ్ కాస్ట్ సర్వ్స్ యాస్ ఏ రిలయబుల్ బేసిస్ ఫర్ ప్రిపేరింగ్ బడ్జెట్స్ అండ్ ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్ కాస్ట్. ఓకేనా, సో ఫ్యూచర్ కాస్ట్ ని ఫోర్కాస్ట్ చేయడానికి అండ్ బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి మనకి స్టాండర్డ్ కాస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దోస్ వేరియన్స్ అనాలిసిస్ వీ హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్స్ whether product whether it those decisions related to product mix decisions or capital expenditure decisions. ఓకేనా, సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ కి యూజ్ అవుతుంది. స్టాండర్డ్ కాస్ట్ సింప్లిఫై ఇన్వెంటరీ వాల్యుయేషన్ యాజ్ కన్సిస్టెంట్ యూనిట్ కాస్ట్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇన్వెంటరీ అకౌంట్. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ ని సింప్లిఫై చేయడానికి కూడా మనకి స్టాండర్డ్ కాస్ట్ అనేది యూజ్ అవుతుంది. సో మోటివేషన్, ఎంప్లాయీస్ గెటింగ్ మోటివేటెడ్ బికాస్ దే నో ద స్టాండర్డ్స్. ఓకేనా, సో వాళ్ళకి ఎంత స్టాండర్డ్ ఉంటుందో వాళ్ళకి ముందుగానే తెలిసిపోతుంది. సో ఆ స్టాండర్డ్ కన్నా యాక్చువల్ కాస్ట్ తక్కువగా ఉండడానికి వాళ్ళు మోటివేటెడ్ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లేబర్ స్టాండర్డ్ కాస్ట్ అనేది 1000 రూపీస్ ఉంది. దాని అర్థం ఏంటి, 1000 రూపీస్ లో వర్క్ పర్ఫామ్ చేసేసేయాలి అంటే ఐడియల్ టైం అనేది తగ్గించుకోవాలి. ఎప్పుడైతే ఐడియల్ టైం అనేది తగ్గుతుందో ఆటోమేటిక్ గా ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా, సో ఎంప్లాయీస్ getting their motivation because they know the standard cost. ఓకేనా, సో స్టాండర్డ్ కాస్ట్ అనేది వస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఆర్గనైజేషన్ కూడా బెటర్ కంట్రోల్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, కమింగ్ టు ద డెఫినిషన్స్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. అకార్డింగ్ టు ద చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లండన్, CIMA లండన్, స్టాండర్డ్ కాస్ట్ is the predetermined cost based on technical estimates for material, labor and overhead for a selected period of time for a prescribed set of working conditions. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెలెక్టెడ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక పర్టికులర్ పీరియడ్ కి మాత్రమే మనం స్టాండర్డ్ కాస్ట్ ని ఎస్టిమేట్ చేయగలము. ఓకేనా, సో లాంగ్ పీరియడ్స్ కి స్టాండర్డ్ కాస్ట్ ని మనం ఎస్టిమేట్ చేయడం అనేది కష్టం బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్. ఓకేనా, సో ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది కదండి. సో ఆ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ ని దృష్టిలో పెట్టుకొని మనం స్టాండర్డ్ కాస్ట్ ని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కి ఎస్టిమేట్ చేయడం అనేది కష్టమైపోతుంది. ఓకేనా, సో వాట్ ఈస్ డెఫినేషన్ గివెన్ బై CIMA లండన్, స్టాండర్డ్ కాస్ట్ ఈస్ ద ప్రీడిటర్మైన్డ్ కాస్ట్. సో హౌ వి షుడ్ ప్రీడిటర్మైన్, మనం ఏ విధంగా ప్రీడిటర్మైన్ చేస్తాము, బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఎస్టిమేషన్స్ అండ్ కాస్ట్ డేటా. ఓకేనా, దేనికి ప్రీడిటర్మైన్ చేస్తామండి, మెటీరియల్స్ కి, లేబర్ అండ్ ఓవర్ హెడ్స్ కి. ఓకేనా, ఫర్ ఏ సెలెక్టెడ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే డ్యూరింగ్ ఏ పర్టికులర్ టైం.
ప్రిస్క్రైబ్డ్ సెట్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్. సో ఒక సెట్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్ దగ్గర మాత్రమే మనము ఈ స్టాండర్డ్ కాస్టింగ్ ని ఎస్టిమేట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక ఆర్గనైజేషన్ ఏమో లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్ ని ఫాలో అవుతుంది, ఇంకొక ఆర్గనైజేషన్ ఏమో క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ ని ఫాలో అవుతుంది. ఇప్పుడు ఆ 2 ఆర్గనైజేషన్స్ సేమ్ ప్రోడక్ట్ ని తయారు చేస్తున్నప్పుడు ఆ 2 ఆర్గనైజేషన్ల స్టాండర్డ్ కాస్ట్లు ఒకేలాగా ఉన్నాయా? ఆబ్వియస్ గా ఉండవు. బికాస్ ద డిఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్ లొకేటెడ్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, వాళ్ళ ఆర్గనైజేషన్స్ లో లొకేట్ అయిన వర్కింగ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని కూడా స్టాండర్డ్ కాస్ట్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ డిఫైన్స్ స్టాండర్డ్ కాస్ట్ యాజ్ స్టాండర్డ్ కాస్ట్స్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ యూజ్డ్ టు క్లారిఫై ద ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ బిజినెస్, particularly by measurement of variation of actual cost from standard cost, that means variance, and the analysis of cause of variations for the purpose of maintaining efficiency of executive action. ఓకేనా, సో మనం స్టాండర్డ్ కాస్టింగ్ ని ఏ విధంగా యూస్ చేసుకుంటామంటే మన బిజినెస్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ ని డిఫైన్ చేయడానికి యూస్ చేసుకుంటాం. ఓకేనా, ఏ విధంగా డిఫైన్ చేస్తాము? బై మెజర్ ద వేరియేషన్స్ ఆఫ్ యాక్చువల్ ఫ్రమ్ స్టాండర్డ్. ఓకేనా, యాక్చువల్ కాస్ట్ కి స్టాండర్డ్ కాస్ట్ కి మధ్య ఉండే వేరియంసెస్ ని మనం మెజర్ చేసి, ఓకేనా, సో మనం ఒక ఫైనల్ రిజల్ట్ ని, ఫైనల్ ఒపీనియన్ అయితే ఫ్రేమ్ చేస్తాం అన్నమాట. అండ్ అనాలిసిస్ ఆఫ్ కాజెస్ ఆఫ్ వేరియేషన్. సో ఎందుకు వేరియేషన్ వచ్చింది? ఓకేనా, ఫేవరబుల్ వచ్చిందా? ఓకే. యాడ్వర్స్ వచ్చిందా? వేరియన్స్ ఎందుకు యాడ్వర్స్ వచ్చింది? ఓకేనా, యాక్చువల్ కాస్ట్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ కంటే ఎందుకు ఎక్కువ అయింది అనే దాని మీద మనము రీజన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల, ఓకేనా, సో రీజన్స్ అండ్ కాజెస్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల, సో ఫ్యూచర్ లో ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే వాటిని అవాయిడ్ చేసుకొని మన ఎఫిషియన్సీని పెంచుకోగలం అన్నమాట. ఓకేనా, సో అడ్వర్స్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అడ్వర్స్? సో వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్? ఆ అడ్వర్స్ రావడానికి రీజన్స్ ఏంటి? ఒకవేళ అవి కంట్రోలబుల్ అండ్ అవాయిడబుల్ అయితే వాటిని మనం ఏం చేస్తాం? అవాయిడ్ చేసేస్తాం. ఇన్ కేస్ అన్అవాయిడబుల్ అయితే మన స్టాండర్డ్ ని మళ్ళీ మార్చుకుంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదన్నా అబ్నార్మల్ లాస్ ఉంది. అబ్నార్మల్ లాస్ అనేది అవాయిడబుల్ నేచర్. ఓకేనా, సో ఒక పర్టికులర్ సెన్స్ లో అబ్నార్మల్ లాస్ జరిగి మన యాక్చువల్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. ఓకేనా, సో మనం వేరియన్స్ అనాలిసిస్ చేయడం వల్ల అబ్నార్మల్ లాస్ ఎంత జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పి చూసుకుంటాం. సో అబ్నార్మల్ లాస్ అనేది అవాయిడబుల్ నేచర్ కాబట్టి ఫర్దర్ గా మనం సేమ్ ప్రొడక్షన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ అబ్నార్మల్ లాస్ జరగకుండా మనం జాగ్రత్త పడతాం. ఒకవేళ నార్మల్ లాసే ఎక్కువైంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? మన స్టాండర్డ్ కాస్ట్ ని మార్చుకునేస్తాం. ఓకేనా, నెక్స్ట్, ఫ్రమ్ ద అబౌవ్ డెఫినిషన్స్ we may note that standard cost are predetermined cost. సో స్టాండర్డ్ కాస్ట్ అనేది ప్రీడిటర్మైన్డ్ కాస్ట్, ముందుగానే మనం డిటర్మైన్ చేసుంటాం. స్టాండర్డ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ డిటర్మైన్డ్ ఇన్ అడ్వాన్స్ అండ్ అహెడ్ ఆఫ్ యాక్చువల్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఇంకరింగ్ ఆఫ్ కాస్ట్. సో యాక్చువల్ కాస్ట్ ని ఇంకర్ అవ్వడానికంటే ముందే మనం స్టాండర్డ్ కాస్ట్ ని డిటర్మైన్ చేసుకొని ఉంటాం అన్నమాట. బేస్డ్ ఆన్ టెక్నికల్ ఎస్టిమేషన్ ఆర్ హిస్టారికల్ డేటా. సో మనం టెక్నికల్ ఎస్టిమేషన్ ద్వారా కానివ్వండి, లేదనుకుంటే హిస్టారికల్ డేటా ద్వారా కానివ్వండి, మనం ఏం చేస్తాం? స్టాండర్డ్ కాస్ట్ ని ముందుగానే డిటర్మైన్ చేసుకొని ఉంటాం. ఫర్ ద పర్పస్ ఆఫ్ కంపారిజన్, సో వాట్ వి కంపేర్, మనం దేన్ని కంపేర్ చేస్తామండి? యాక్చువల్ కాస్ట్ ని స్టాండర్డ్ కాస్ట్ తో కంపేర్ చేస్తాం. బేస్డ్ ఫర్ ప్రైస్ ఫిక్సింగ్. ఓకేనా, సో ప్రైస్ ఫిక్సేషన్ లో కూడా మనకి స్టాండర్డ్ కాస్ట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ద ప్రైజెస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ అడ్వాన్స్ అండ్ హెన్స్ ద ఓన్లీ వేరియేషన్ బేసిస్ ఇస్ ద స్టాండర్డ్ కాస్ట్. ఓకేనా, నెక్స్ట్, సో చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. స్టాండర్డ్ కాస్ట్ కి ఎస్టిమేటెడ్ కాస్ట్ కి మీరు డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. చూడండి, నేచర్. స్టాండర్డ్ కాస్ట్ ఎయిమ్స్ ఎట్ వాట్ కాస్ట్ షుడ్ బి. కాస్ట్ అనేది ఎంత, కాస్ట్ అనేది ఖచ్చితంగా ఎంత అవుతుంది అండర్ ఏ గివెన్ సెట్ ఆఫ్ కండిషన్స్. ఓకేనా, సో ఖచ్చితంగా, షుడ్ బి అంటే ఖచ్చితంగా ఎంత అవుతుంది. ఓకేనా, అదే ఎస్టిమేటెడ్ కాస్ట్ లో విల్ బి ఇంత అవ్వచ్చు. ఓకేనా, షుడ్ బి అని ఉంటే స్టాండర్డ్ కాస్ట్ అండి, ఇట్ విల్ బి దిస్ అమౌంట్.
అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ పెన్ షుడ్ బి 100 రూపీస్. ఓకేనా, సో ఖచ్చితంగా 100 రూపీస్ అవుతుంది. దిస్ పెన్ విల్ బి 100 రూపీస్, ఇది 100 రూపీస్ అవ్వచ్చు. ఓకేనా, సో అది స్టాండర్డ్ కాస్ట్ కి ఎస్టిమేటెడ్ కాస్ట్ కి ఉండే నేచర్ డిఫరెన్స్. బేసిస్, స్టాండర్డ్ కాస్ట్ ఆర్ డిటర్మైన్డ్ సైంటిఫికల్లీ బై టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్షన్ లెవెల్. ఓకేనా, సో స్టాండర్డ్ కాస్ట్ ని సైంటిఫికల్ గా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ డిటర్మైన్ చేస్తారు. ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది హిస్టారికల్ డేటా మీద బేస్ అయి ఉంటుంది అండ్ ఇట్ విల్ బి అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్, పర్పస్, సర్వ్స్ యాస్ టూల్ ఫర్ మెజరింగ్ ఎఫిషియన్సీ అండ్ కంట్రోలింగ్ కాస్ట్. ఓకేనా, సో కాస్ట్ కంట్రోలింగ్ కోసము అండ్ ఎఫిషియన్సీ కోసం యూస్ చేస్తారు. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి డిటర్మైన్స్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ అండ్ డస్ నాట్ సర్వ్ యాస్ ఏ టూల్ ఫర్ మెజరింగ్ ఎఫిషియన్సీ ఆర్ కంట్రోలింగ్ కాస్ట్. ఓకేనా, మనం ఎక్స్పెక్టెడ్ కాస్ట్ కోసం మాత్రమే ఎస్టిమేషన్ చేస్తాం, అంతేగాని కాస్ట్ కంట్రోల్ అండ్ ఎఫిషియన్సీ కోసం అయితే మనము ఎస్టిమేటెడ్ కాస్ట్ ని యూస్ చేయం. అకౌంటింగ్, ఓకేనా, స్టాండర్డ్ కాస్టింగ్ అనేది కాస్ట్ అకౌంటింగ్ లో ఇంటిగ్రల్ పార్ట్. సో వేరియన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, బట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది జస్ట్ స్టాటిస్టికల్ నేచర్ అండి. ఓకేనా, సో డేటా కోసం మాత్రమే మనం యూస్ చేసుకుంటాం. యూసేజ్ కెన్ ఓన్లీ బి యూజ్డ్ ఇన్ స్టాండర్డ్ కాస్టింగ్ సిస్టమ్. స్టాండర్డ్ కాస్ట్ ని మనం ఓన్లీ స్టాండర్డ్ కాస్టింగ్ సిస్టమ్ లోనే యూస్ చేస్తాము. ఓకేనా, ఎస్టిమేటెడ్ కాస్ట్ ని మనము ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అండి. హిస్టారికల్ సిస్టమ్ లో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. టెక్నిక్ వచ్చేసి రికగ్నైజ్డ్ మేనేజ్మెంట్ టెక్నిక్ ఫర్ కాస్ట్ కంట్రోల్ అండ్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. ఓకేనా, సో సపరేట్ గా స్టాండర్డ్ కాస్ట్ కి స్టాండర్డ్ కాస్టింగ్ అనే టెక్నిక్ ఉంది. స్టాండర్డ్ కాస్టింగ్ అనే టెక్నిక్ ఉంది. సో ఎస్టిమేషన్ కాస్ట్ కి అటువంటి టెక్నిక్ ఏం లేదు. జస్ట్ మనం ఫోర్కాస్టింగ్ కోసము ఎస్టిమేటెడ్ కాస్ట్ ని యూస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్, టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్ చూడండి. ఓకేనా, స్టాండర్డ్ మే బి క్లాసిఫైడ్ యాజ్ ఫాలోయింగ్ 5 టైప్స్. సో 5 టైప్స్. ఫస్ట్, బేసిక్ స్టాండర్డ్. బేసిక్ స్టాండర్డ్స్, సో నార్మల్ అంటే బేసిక్ స్టాండర్డ్స్ అంటే ఒక లాంగ్ పీరియడ్ కి, ఒక నార్మల్ వర్కింగ్ కండిషన్స్ లో లాంగ్ పీరియడ్ కి మనము స్టాండర్డ్స్ కానీ మెజర్ చేస్తే దాన్ని మనం బేసిక్ స్టాండర్డ్స్ అంటాం. బేసిక్ స్టాండర్డ్ ఈజ్ ఏ స్టాండర్డ్ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ us ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. This type of standard remains constant over a long period of time. In this type of standard, a base year is chosen for comparison purpose. ఓకేనా, లైక్ మనం ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేస్తాం చూడండి, ఒక బేస్ ఇయర్ ని తీసుకొని. ఓకేనా, 2015-16 బేస్ ఇయర్ ని తీసుకొని ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేస్తాం కదా, ఆ విధంగా అనమాట. సో ఒక బేస్ ఇయర్ ని తీసుకుంటాం. ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఒక బేస్ ఇయర్ ని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2020-23 ఈ బేస్ ఇయర్ ని తీసుకొని ఇక్కడ ఒక స్టాండర్డ్ ని సెట్ చేస్తుంది. ఓకేనా, ఈ స్టాండర్డ్ తో ఫర్దర్ గా వచ్చే ఒక 5 to 8 years యాక్చువల్ కాస్ట్ని మెజర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం ఏమంటాము, బేసిక్ స్టాండర్డ్ అంట. ఓకేనా, బట్ కమింగ్ టు ద కరెంట్ స్టాండర్డ్. ఓకేనా, ఇది షార్ట్ టర్మ్ పీరియడ్ కి యూస్ చేసుకుంటాం అనమాట మనం. ఓకేనా, జనరల్ గా ఏ ఇయర్ కి ఆ ఇయర్, లేకపోతే ఏ ప్రొడక్షన్ ప్రాసెస్ కి ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ ని మనం యూస్ చేసుకుంటూ ఉంటాం. కరెంట్ స్టాండర్డ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ అండ్ ఫర్ కరెంట్ కండిషన్. ఓకేనా, సో ఇప్పుడు మన ఆర్గనైజేషన్ లో ఎటువంటి ప్రొడక్షన్ కండిషన్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈ పీరియడ్ కి, కరెంట్ పీరియడ్ కి మాత్రమే మనం స్టాండర్డ్స్ సెట్ చేస్తే అదేమవుతుంది, కరెంట్ స్టాండర్డ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్, ఐడియల్ స్టాండర్డ్. ఐడియల్ స్టాండర్డ్ అంటే ఏంటంటే ఫేవరబుల్ వర్కింగ్ కండిషన్స్ ఉండేటప్పుడు. ఓకేనా, అంటే రా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. ఓకేనా, సో అండ్ మనము అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడుతున్నాము ప్రొడక్షన్ కోసము. ఓకేనా, సో ఈ విధంగా ఫేవరబుల్ వర్కింగ్ కండిషన్స్ ఉండేటప్పుడు, లేబర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ లేబర్ ఉన్నారు, స్కిల్డ్ లేబర్ ఉన్నారు, ఈ విధంగా ఫేవరబుల్ వర్కింగ్ కండిషన్స్ ఉండేటప్పుడు కానీ మనం స్టాండర్డ్స్ సెట్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాము, ఐడియల్ స్టాండర్డ్ అంటాం. ఓకేనా, సో ఐడియల్ స్టాండర్డ్ ఈజ్ ఎ స్టాండర్డ్ విచ్ వీ కెన్ సెట్ అట్ ఏ డ్యూరింగ్ ఏ ఫేవరబుల్ వర్కింగ్ కండిషన్. నెక్స్ట్, నార్మల్ స్టాండర్డ్. ఓకేనా, నార్మల్ వర్కింగ్ కండిషన్స్ ఉండేటప్పుడు సెట్ చేసే స్టాండర్డ్స్ ని మనం ఏమంటాము, నార్మల్ స్టాండర్డ్ అంటాం. సో నార్మల్ స్టాండర్డ్ ఈజ్ ఎ స్టాండర్డ్ విచ్ కెన్ బి అచీవ్డ్ అండర్ నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్. ఓకేనా, ది స్టాండర్డ్ ఈస్ డిఫికల్ట్ టు సెట్ అట్ యాజ్ ఇట్ రిక్వైర్డ్ సిగ్నిఫికెంట్ డిగ్రీ ఆఫ్ ఫోర్కాస్టింగ్.
ఓకేనా. సో డిగ్రీ ఆఫ్ ఫోర్కాస్టింగ్ ఉండేటప్పుడు నార్మల్ స్టాండర్డ్ ని సెట్ చేయడం కొంచెం కష్టం అన్నమాట. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఆర్ ప్రాక్టికల్ స్టాండర్డ్. ఓకేనా. ఎక్స్పెక్టెడ్ ఆర్ ప్రాక్టికల్ స్టాండర్డ్ ఈజ్ అ స్టాండర్డ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ మేకింగ్ ఏ రీజనబుల్ అలవెన్స్ ఫర్ అన్అవాయిడబుల్ లాసెస్. అంటే ఏదైనా లాసెస్ గాని వస్తున్నాయి అని ముందే తెలిసింది అనుకోండి, ఆ లాస్ ని ఎక్స్పెక్ట్ చేసి దానికి సమ్ ఎక్సెప్షన్ ఇచ్చేసి అలవెన్స్ ఇచ్చేసి మనం కానీ స్టాండర్డ్ సెట్ చేసామనుకోండి, దాన్ని ఏమంటారు, ఎక్స్పెక్టెడ్ ఆర్ ప్రాక్టికల్ స్టాండర్డ్ అంటాం. అంటే లాస్ ని ముందుగానే మనం ఊహిచ్చేస్తున్నాం. సో లాస్ ని ముందుగానే ఊహిచ్చేసి దానికి ఒక రిజర్వ్ ని పక్కన పెట్టేసి, లేకపోతే ఆ లాస్ ఎంత అవుతుందో అంతవరకు మనం పక్కన పెట్టేసి రిమైనింగ్ స్టాండర్డ్ కాస్ట్ ని ఎస్టిమేట్ చేసామనుకోండి, దాన్ని ఏమంటాము, ఎక్స్పెక్టెడ్ ఆర్ ప్రాక్టికల్ స్టాండర్డ్ అంటాం అనమాట. ఓకేనా. దిస్ ఈస్ అటైనబుల్ అండ్ రియలిస్టిక్ స్టాండర్డ్. సో ఇది రియలిస్టిక్ స్టాండర్డ్. ఓకేనా. ఎందుకు, వీ హ్యావ్ టు కన్సిడర్ ద ఎక్స్పెక్టెడ్ లాస్. ఓకేనా. సో ఏదైనా ఎక్స్పెక్టెడ్ లాస్ వస్తుంది ప్రొడక్షన్ ప్రాసెస్ లో, ఓకేనా, ఎక్స్పెక్టెడ్ లాస్ కి సమ్ రిజర్వ్ మనం పక్కన పెట్టేసాం. అలా పక్కన పెట్టేసి స్టాండర్డ్స్ ని సెట్ చేసాం. ఓకేనా. సో చూడండి, లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే స్టాండర్డ్, లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే బేసిక్ స్టాండర్డ్, షార్ట్ టర్మ్ పర్పస్ అయితే కరెంట్ స్టాండర్డ్ అండ్ కరెంట్ వర్కింగ్ కండిషన్స్ లో. ఓకేనా. ఫేవరబుల్ వర్కింగ్ కండిషన్స్ ఉండేటప్పుడు ఐడియల్ స్టాండర్డ్స్, నార్మల్ వర్కింగ్ కండిషన్స్ ఉండేటప్పుడు నార్మల్ స్టాండర్డ్స్. ఏదైనా యాంటిసిపేటెడ్ లాసెస్ ని కన్సిడర్ చేస్తే ఎక్స్పెక్టెడ్ ఆర్ ప్రాక్టికల్ స్టాండర్డ్. ఓకేనా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వేరియన్సెస్. కంట్రోలబుల్ వేరియన్స్. ఓకేనా. మనం వేరియన్స్ అంటే ఏం చెప్తామండి, స్టాండర్డ్ కాస్ట్ కి యాక్చువల్ కాస్ట్ కి ఉండే డిఫరెన్స్. ఓకేనా. సో అందులో టైప్స్ చూడండి. కంట్రోలబుల్ వేరియన్స్, those variants which can be controlled under normal operating conditions if a responsibility center takes preventive measures and acts prudently. ఓకేనా. సో కాస్ట్ సెంటర్లో అయ్యే వేరియన్స్ ని కంట్రోల్ గా చేయగలుగుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం, కంట్రోలబుల్ వేరియన్స్ అంట. అంటే రకరకాల మెజర్స్ ద్వారా అండ్ రకరకాల యాక్ట్స్ ద్వారా కానీ మనము ఆ వేరియన్స్ ని కంట్రోల్ చేస్తున్నాం అనుకోండి, ఓకేనా, దాన్ని ఏమంటాం, కంట్రోలబుల్ వేరియన్స్ అంటున్నాం. అలా కంట్రోల్ చేయలేకపోతే అన్కంట్రోలబుల్ వేరియన్స్, దోస్ వేరియన్స్ విచ్ అకర్స్ డ్యూ టు కండిషన్స్ విచ్ ఆర్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సెంటర్. సో రెస్పాన్సిబిలిటీ సెంటర్ కంట్రోల్లో లేదనుకోండి వేరియన్స్ కంట్రోల్ చేసే అవకాశం, దాన్ని మనం ఏమంటాము, అన్కంట్రోలబుల్ వేరియన్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఫేవరబుల్ వేరియన్స్. ఓకేనా. వేరియన్స్ విచ్ ఆర్ ప్రాఫిటబుల్ ఫర్ ద కంపెనీ. సో వేరియన్స్ ఆర్గనైజేషన్ కి ప్రాఫిటబుల్ నేచర్ లో ఉంటే అవి ఫేవరబుల్ వేరియన్స్. ఈ ఫేవరబుల్ అన్ఫేవరబుల్ ఎలా వస్తుందో చూడండి. సో స్టాండర్డ్ కాస్ట్ అనేది యాక్చువల్ కాస్ట్ కంటే ఎక్కువగా ఉందనుకోండి, ఫేవరబుల్. అలా లేదనుకోండి అన్ఫేవరబుల్. అంటే మీరు 500 ఖర్చు అవ్వద్దు అనుకుంటున్నారు, మీరు 500 ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు, బట్ యాక్చువల్గా 400 ఖర్చు అయింది అనుకోండి, అది ఫేవర్. అలా కాకుండా 500 ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు, 700 ఖర్చు అయింది అనుకోండి, అది అన్ఫేవరబుల్. ఈ అన్ఫేవరబుల్ నే మనం యాడ్వర్స్ అంటాం. ఓకేనా. ఫేవరబుల్ ని ఎఫ్ తో డినోట్ చేస్తాం, అన్ఫేవరబుల్ ని ఏ తో డినోట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి టైప్స్ ఆఫ్ వేరియన్సెస్. సో మనకి 3 టైప్స్ ఆఫ్ వేరియన్సెస్ ఉన్నాయి. ఏవేంటి, మెటీరియల్ వేరియన్సెస్, లేబర్ వేరియన్సెస్, అదేవిధంగా ఓవర్ హెడ్స్ వేరియన్సెస్. మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ వేరియన్సెస్. వీటితో పాటు మనకి సేల్స్ వేరియన్స్ కూడా ఉంటాయండి. ఈ సేల్స్ వేరియన్సెస్ గురించి అండ్ స్టాండర్డ్ కాస్టింగ్ సంబంధించిన ఎంసీక్యూస్ ఇంకొక సెషన్లో చూద్దాం. ఓకేనా. సో స్టాండర్డ్ కాస్టింగ్ కి సంబంధించిన ఎంసీక్యూస్ తో పాటు సేల్స్ వేరియన్సెస్ కూడా నెక్స్ట్ సెషన్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో కమింగ్ టు ద మెటీరియల్ వేరియన్స్. మెటీరియల్ కాస్ట్ వేరియన్సెస్ మనం 2 టైప్స్ గా డివైడ్ చేసుకోవచ్చు అండి. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. అగైన్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ మనకి 2 టైప్స్, మెటీరియల్ మిక్స్ వేరియన్స్, మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్. ఓకేనా. సో ఇవి ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఫస్ట్ మీకు ఒక సీక్వెన్స్ చెప్తాను, ఆ సీక్వెన్స్ ని గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. ఏంటంటే ఆ సీక్వెన్స్ SQ ఇంటూ SP,
ఆర్ఎస్క్యూ ఇంటూ ఎస్పి, ఏక్యూ ఇంటూ ఎస్పి, ఏక్యూ ఇంటూ ఏపీ. ఎస్క్యూ ఇంటూ ఎస్పి, ఆర్ఎస్క్యూ ఇంటూ ఎస్పి, ఏక్యూ ఇంటూ ఎస్పి, ఏక్యూ ఇంటూ ఏపీ. ఇవి గుర్తుపెట్టుకొని ఉండాలి. సో ఇక్కడ ఈ ముందుండేవన్నీ కూడా క్వాంటిటీస్ అండి. ఎస్క్యూ అంటే స్టాండర్డ్ క్వాంటిటీ, ఆర్ఎస్క్యూ అంటే రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ, ఏక్యూ అంటే యాక్చువల్ క్వాంటిటీ, ఎస్పి అంటే స్టాండర్డ్ ప్రైజ్, ఏపీ అంటే యాక్చువల్ ప్రైజ్. ఓకేనా. ఈ ముందుండేవన్నీ కూడా ఏంటి? క్వాంటిటీస్. తర్వాత ఉండేవన్నీ కూడా ఏంటి? వాల్యూస్, ప్రైస్లు. ఓకేనా. సో చూడండి, ఒకసారి చెప్తాను చూడండి. ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే 500 యూనిట్స్ కావాలి అన్నాం అనుకోండి. జస్ట్ ఎస్టిమేషన్ చేస్తున్నాం. ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే 500 యూనిట్స్ కావాలి అన్నాం అనుకోండి, అది స్టాండర్డ్ క్వాంటిటీ అవుతుంది. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 600 యూనిట్స్ అయ్యాయి అంటే, మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి లేకపోతే అవుట్పుట్ తయారు చేయడానికి 600 యూనిట్స్ కావాల్సి వచ్చింది, 600 యూనిట్స్ని వాడాము, యూస్ చేసుకున్నాము అనేది యాక్చువల్ క్వాంటిటీ. ఓకేనా. మళ్ళీ చెప్తే, we want to produce 1000 units of output. ఓకేనా. సో ఫర్ 1000 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ we estimate 500 యూనిట్స్ ఆఫ్ ఇన్పుట్. అదేంటది? స్టాండర్డ్ క్వాంటిటీ. ఎందుకు ఎస్టిమేషన్ 500 వేసాం కదా, అదేంటది? స్టాండర్డ్ క్వాంటిటీ. అలా కాకుండా we want to produce 1000 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ and we use actually 600 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ. 600 యూనిట్స్ ఆఫ్ ఇన్పుట్ అన్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం మనము? యాక్చువల్ క్వాంటిటీ అంటాం అన్నమాట. ఓకేనా. సో 1000 యూనిట్లు ప్రొడ్యూస్ చేయడానికి 500 యూనిట్స్ ఇన్పుట్ కావాల్సి వస్తుంది అనేది స్టాండర్డ్ క్వాంటిటీ. 1000 యూనిట్లు ప్రొడ్యూస్ చేయడానికి 600 యూనిట్స్ ఆఫ్ ఇన్పుట్ ని యూస్ చేసాము అనేది యాక్చువల్ క్వాంటిటీ. ఓకేనా. నెక్స్ట్ స్టాండర్డ్ ప్రైస్. స్టాండర్డ్ ప్రైస్. ఓకేనా. ఈచ్ అంటే ఒక్కొక్క యూనిట్ 10 రూపీస్ ఉంటుంది అనేది స్టాండర్డ్ ప్రైస్. ఒక్కొక్క యూనిట్ 8 రూపీస్ అనేది యాక్చువల్ ప్రైస్. అంటే యాక్చువల్ గా మార్కెట్ లో ఉండేది యాక్చువల్ ప్రైస్ అండి, మనం ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళింది స్టాండర్డ్ ప్రైస్. ఓకేనా. మరి ఆర్ఎస్క్యూ, రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ. ఎప్పుడైనా సరే మోర్ దాన్ వన్ ప్రోడక్ట్ ని, మోర్ దాన్ వన్ ఇన్పుట్ ని మనం యూస్ చేసుకునేటప్పుడు మనకి ఆర్ఎస్క్యూ అనేది వస్తుందండి. ఓకేనా. సో ఆర్ఎస్క్యూ అంటే ఏంటి? రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ. ఓకేనా. సో చూడండి, ఇవి ఏ విధంగా వస్తాయి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్. మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ 1 - 2 తీసేసుకోండి. ఇక్కడ ఉన్నాయి కదా, అందులో ఎస్క్యూ ఇంటూ ఎస్పి మైనస్ ఆర్ఎస్క్యూ ఇంటూ ఎస్పి, ఎస్క్యూ ఇంటూ ఎస్పి మైనస్ ఆర్ఎస్క్యూ ఇంటూ ఎస్పి. రెండింటిలో ఎస్పీని కామన్గా ఉంది కాబట్టి ఎస్పీని కామన్ తీయండి. ఏం మిగిలింది? ఎస్క్యూ మైనస్ ఆర్ఎస్క్యూ. మీరు ఈ ఫ్లో గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ ఇది ఎస్క్యూ ఇంటూ ఎస్పి, ఆర్ఎస్క్యూ ఇంటూ ఎస్పి, ఏక్యూ ఇంటూ ఎస్పి, ఏక్యూ ఇంటూ ఏపీ. ఈ ఫ్లో గుర్తుపెట్టేసుకుంటే మీరు ఫస్ట్ మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ ఎలా వస్తుంది? 1 - 2 చేయండి. అంటే ఎస్క్యూ ఇంటూ ఎస్పి మైనస్ ఆర్ఎస్క్యూ ఇంటూ ఎస్పి. ఓకేనా. ఎస్పి కామన్ తీసేసేయండి. ఏం మిగిలింది? ఎస్క్యూ మైనస్ ఆర్ఎస్క్యూ. ఓకేనా. సో మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ డినోట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూ అండ్ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ, ఎస్క్యూ అండ్ ఆర్ఎస్క్యూ, which we can multiply with standard price. ఓకేనా. కమింగ్ టు ద మెటీరియల్ మిక్స్ వేరియన్స్. మెటీరియల్ మిక్స్ వేరియన్స్ 2 - 3 గుర్తుపెట్టుకోండి. మెటీరియల్ మిక్స్ వేరియన్స్ కి 2 - 3 గుర్తుపెట్టుకోండి. 2 - 3 ఏంటి? ఆర్ఎస్క్యూ ఇంటూ ఎస్పి మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పి. రెండిట్లో ఎస్పి ఉంది కాబట్టి ఎస్పి కామన్ తీసేసేయండి. ఇంకేం మిగిలాయి? ఆర్ఎస్క్యూ మైనస్ ఏక్యూ. ఓకేనా. నెక్స్ట్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ 1 - 3. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఏంటండి? 1 - 3. ఓకేనా. ఎస్క్యూ ఇంటూ ఎస్పి మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పి. ఎస్పి కామన్ తీసేసేయండి. ఏం మిగిలాయి? ఎస్క్యూ మైనస్ ఏక్యూ. నెక్స్ట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అనేది మనకి ప్రైస్ లో ఉండే డిఫరెన్సెస్ గురించి చెప్తుంది అనమాట. ఓకేనా. ఈ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అనేది మనకి 3 - 4. ఓకేనా. ప్రైస్ లో ఉండే డిఫరెన్స్ గురించి చెప్తుంది. సో ఇక్కడ చూడండి, యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 600 యూనిట్స్ కొనాలి. 600 యూనిట్స్ అవుతున్నాయి. మీరు యూనిట్స్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు 600 యూనిట్స్ అవుతున్నాయి. మీరు ఒక్కొక్క యూనిట్ 8 రూపీస్ అనుకుంటున్నారు. 600 ఇంటూ 8 ఎంత అండి? 600 ఇంటూ 8 ఎంత? 4800. అంటే 4800 అనుకుంటున్నారు.
బట్ యాక్చువల్గా చూసుకుంటే 10 రూపీస్ ఒక్కొక్క యూనిట్. అప్పుడు 600 ఇంటూ 10 ఎంత? 6000. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1200. అది ప్రైస్లో వచ్చిన డిఫరెన్స్ కదా, అందుకని దాన్ని మనం మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 1 - 4. 1 - 4 అంటే ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ. మీరు 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 500 యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్స్ 8 రూపీస్ లెక్కన సరిపోతాయి అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా 600 యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్ అవసరమైంది 10 రూపాయల లెక్కన ఒక్కొక్క యూనిట్. సో 500 ఇంటూ 8 ఎంత అండి? 4000. 600 ఇంటూ 10 ఎంత అండి? 1000. సో వేరియన్స్ ఎంత వచ్చింది? 2000 యాడ్వర్స్. 2000 యాడ్వర్స్. ఇది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. సో మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఆర్ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. మెటీరియల్ మిక్స్ వేరియన్స్ ఆర్ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పీ. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పీ. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఏక్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ. మీరు అనుకున్న స్టాండర్డ్ కంటే యాక్చువల్ ఎక్కువైంది అనుకోండి, అదేమవుతుంది? యాడ్వర్స్ అవుతుంది. తక్కువైంది అనుకోండి, ఫేవరబుల్ అవుతుంది. ఓకేనా. ఇవి మెటీరియల్ వేరియన్సెస్. నెక్స్ట్ లేబర్ వేరియన్సెస్ చూసుకున్నాం అనుకోండి. ఓకేనా. లేబర్ కాస్ట్ వేరియన్స్ మనకి 3 టైప్స్. లేబర్ రేట్ వేరియన్స్, లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్, లేబర్ ఐడియల్ టైం వేరియన్స్. ఓకేనా. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ లో మళ్ళీ 2 టైప్స్. లేబర్ మిక్స్ వేరియన్స్, లేబర్ ఈల్డ్ వేరియన్స్. ఓకేనా. ఈ లేబర్ ఈల్డ్ వేరియన్స్ నే మనము సబ్ ఎఫిషియన్సీ వేరియన్స్ అని కూడా అంటాం. ఓకేనా. లేబర్ ఈల్డ్ వేరియన్స్ ని ఏమంటామండి? సబ్ ఎఫిషియన్సీ వేరియన్స్ అని కూడా అంటాం. ఈచ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా లేబర్ మిక్స్ వేరియన్స్ ని మనం ఏమంటాం? లేబర్ గ్యాంగ్ వేరియన్స్ అని కూడా అంటాం. ఓకేనా. సో అడుగుతాడండి, ఎంసీక్యూగా అడగొచ్చు. ఓకేనా. లేబర్ మిక్స్ వేరియన్స్ ని మనం ఏమనొచ్చు? లేబర్ గ్యాంగ్ వేరియన్స్. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఓకేనా. సో ఇక్కడ క్వాంటిటీలు ఉండవు, ఏముంటాయి? అవర్లు ఉంటాయి. పర్ అవర్కి ఎంత ఖర్చు చేయాలి, పర్ అవర్కి ఎంత ఖర్చు అయింది. ఓకేనా. సో ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్, ఆర్ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్, ఏహెచ్డబ్ల్యూ ఇంటూ ఎస్ఆర్, ఏహెచ్పి ఇంటూ ఎస్ఆర్, ఏహెచ్పి ఇంటూ ఏఆర్. ఎస్హెచ్ అంటే స్టాండర్డ్ అవర్స్, ఆర్ఎస్హెచ్ అంటే రివైజ్డ్ స్టాండర్డ్ అవర్స్, ఏహెచ్డబ్ల్యూ అంటే యాక్చువల్ అవర్స్ వర్క్డ్, ఏహెచ్పి అంటే యాక్చువల్ అవర్స్ పెయిడ్, ఎస్ఆర్ అంటే స్టాండర్డ్ రేటు, ఏఆర్ అంటే యాక్చువల్ రేటు. ఇక్కడ మీరు యాక్చువల్ అవర్స్ వర్క్డ్కి యాక్చువల్ అవర్స్ పెయిడ్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. యాక్చువల్ అవర్స్ వర్క్డ్ అంటే ఏంటి, యాక్చువల్ అవర్స్ పెయిడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 అవర్స్కి మనం పే చేస్తున్నాం. ఓకేనా. సో ఒక లేబర్ మార్నింగ్ వస్తున్నాడు, 8 అవర్స్ ఆయనకి డ్యూటీ ఇస్తున్నాం. సో 8 అవర్స్కి మనం ఆయనకి పేమెంట్ అనేది ఇస్తున్నాం అనుకోండి. ఆ 8 అవర్స్ యాక్చువల్ అవర్స్ పెయిడ్ అవుతుంది. ఓకేనా. ఆ 8 అవర్స్లో 1 అవర్ లంచ్ బ్రేక్, హాఫ్ అన్ అవర్ రిఫ్రెష్మెంట్లు పోయాయి అనుకోండి. ఆయన ఎంతసేపు పని చేస్తున్నాడు? 6.5 అవరే కదా. ఓకేనా. సో దాన్ని మనం యాక్చువల్ అవర్స్ వర్క్డ్ అంట. అంటే 8 అవర్స్కి మనం పేమెంట్ ఇస్తున్నాం కాబట్టి యాక్చువల్ అవర్స్ పెయిడ్. బట్ దాంట్లో ప్రొడక్టివ్ ఎంత? 6.5 అవర్స్. ఓకేనా. రిమైనింగ్ 1.5 అవర్ అనేది ఐడియల్ టైం. రిమైనింగ్ 1.5 అవర్ అనేది ఏమవుతుందండి? ఐడియల్ టైం. అందుకని మనము ఐడియల్ టైం వేరియన్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ లో ఐడియల్ టైం అనేది కామన్. ఓకేనా. ఐడియల్ టైం ఆర్గనైజేషన్ ఎంత అనుకుంటుంది? ఆర్గనైజేషన్ 1.5 అవర్ ఐడియల్ టైం అనుకుంటుంది. బట్ యాక్చువల్ గా లేబర్స్ 2 అవర్స్ ఐడియల్ టైం ఉంటున్నారు. అంటే అక్కడ కూడా హాఫ్ అన్ అవర్ ప్రొడక్టివిటీ డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా. అందుకని మనము లేబర్ కి సంబంధించి ఐడియల్ టైం వేరియన్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా వస్తాయి. మళ్ళీ రివర్స్ వచ్చేసేయండి. 1 - 2 లేబర్ ఈల్డ్ వేరియన్స్ అంటే ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ ఆర్ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్. ఓకేనా. నెక్స్ట్ 2 - 3 లేబర్ మిక్స్ వేరియన్స్ ఆర్ గ్యాంగ్ వేరియన్స్ అంటే ఆర్ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ ఇంటూ ఏహెచ్డబ్ల్యూ ఇంటూ ఎస్ఆర్. ఏహెచ్డబ్ల్యూ అంటే ఏంటి? యాక్చువల్ అవర్స్ వర్క్డ్. ఓకేనా. నెక్స్ట్ 3 - 4. ఓకేనా.
చూడండి 3-4 ఇక్కడ. సో ఇక్కడే చూడండి 3-4 లేబర్ ఐడియల్ టైం వేరియన్స్ అంటే AHW ఇంటూ SR మైనస్ AHP ఇంటూ SR. నెక్స్ట్ ఎఫిషియన్సీ వేరియన్స్ చూడండి 1-3 అంటే SH ఇంటూ SR మైనస్ AHW ఇంటూ SR. రేట్ వేరియన్స్ చూడండి 4-A. ఓకేనా, AHP ఇంటూ SR మైనస్ AHP ఇంటూ AR. ఇక్కడ చూడండి కాస్ట్ వేరియన్స్ 1-5 SH ఇంటూ SR మైనస్ AHP ఇంటూ AR. ఓకేనా, అంటే మీరు ప్రోడక్ట్ని తయారు చేయడానికి 10 లేబర్స్కి 100 రూపీస్ ఇస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. 10 లేబర్స్కి 1000 రూపీస్ లెక్కన ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అంటే లేబర్ కాస్ట్ మీరు 10,000 ఎస్టిమేట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా 12 లేబరర్స్ అవసరం అయ్యారు, ఒక్కొక్కరికి 1000 రూపీస్ ఇచ్చారు అనుకుందాం. 12 లేబరర్స్ అవసరం అయ్యారు, ఒక్కొక్కరికి 1000 రూపీస్ ఇచ్చారు. అంటే ఎంత అయింది? 12,000 అయింది. హియర్ SR AR సేమ్, బట్ నెంబర్ ఆఫ్ లేబరర్స్ అనేది డిఫరెంట్. సో డ్యూ టు దిస్ రీజన్ వి గెట్ అడ్వర్స్ వేరియన్స్. ఓకేనా, సో ఇవి గుర్తుపెట్టుకొని ఉండాలండి. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టేసుకోండి, మీరు ఇవి ఈజీగా చేసేసేయచ్చు. సో సీక్వెన్స్ ఏంటి? SH ఇంటూ SR, RSH ఇంటూ SR, AHW ఇంటూ SR, AHP ఇంటూ SR, AHP ఇంటూ AR. ఓకేనా, నెక్స్ట్ ఓవర్ హెడ్స్కి సంబంధించి మనకి 2 టైప్స్ ఆఫ్ వేరియన్సెస్ వస్తాయండి. ఏంటంటే వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్, అదేవిధంగా ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. ఓకేనా, సో వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ చూసుకున్నట్లయితే మనకి 2 టైప్స్ అండి. వేరియబుల్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్, వేరియబుల్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఓకేనా, వేరియబుల్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఏ విధంగా వస్తుందంటే AHW ఇంటూ అంటే యాక్చువల్ అవర్స్ వర్క్డ్ ఇంటూ SR మైనస్ యాక్చువల్ అవర్స్ వర్క్డ్ ఇంటూ AR. అదేవిధంగా వేరియబుల్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఎలా వస్తుందంటే SH ఇంటూ SR మైనస్ AHW ఇంటూ SR. ఓకేనా, ఇలాగ మనకి ఎక్స్పెండిచర్ వేరియన్స్కి ఎఫిషియన్సీ వేరియన్స్కి సంబంధించి వేరియన్సెస్ అనేవి వచ్చేస్తాయి వేరియబుల్ ఓవర్ హెడ్స్. సో సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు, AHW ఇంటూ SR మైనస్ AHW ఇంటూ AR అంటే యాక్చువల్ అవర్స్ వర్క్డ్కి స్టాండర్డ్ రేట్లో యాక్చువల్ రేట్లో డిఫరెన్స్ ఎంత ఉంది. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అనుకున్న వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎంత, యాక్చువల్గా అయిన వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎంత. ఓకేనా, ఎందుకంటే వేరియబుల్ ఓవర్ హెడ్స్ మనం AHW తీసుకున్నాము. వేరియబుల్ ఓవర్ హెడ్స్ అనేవి దేంతో అసోసియేట్ అవుతాయి? ప్రొడక్షన్తో అసోసియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, వేరియబుల్ ఓవర్ హెడ్స్ దేంతో అసోసియేట్ అవుతుంటాయండి? ప్రొడక్షన్తో అసోసియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారో యాక్చువల్గా అంత వేరియబుల్ ఓవర్ హెడ్స్ని మీరు ఇన్కర్ అవుతూ ఉంటారు. యాక్చువల్ అవర్స్ పెయిడ్కి ఇక్కడ సంబంధం లేదు, యాక్చువల్ అవర్స్ వర్క్డ్కే సంబంధం. ఓకేనా, సో యాక్చువల్ అవర్స్ వర్క్డ్ పెరుగుతూ ఉందనుకోండి, వేరియబుల్ ఓవర్ హెడ్స్ కూడా ఏమవుతాయి? పెరుగుతూ ఉంటాయి అనమాట. అందుకని మనం ఇక్కడ AHWని తీసుకోవాల్సి వచ్చింది. సరే, నెక్స్ట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్సెస్ అండి. సో దీనికి సంబంధించి మనం క్లాస్ చెప్పుకునేటప్పటికి కొన్ని బేసిక్ టర్మినాలజీస్ చెప్పుకుందాము. సో నెక్స్ట్ సెషన్లో మనము ఈ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్సెస్తో పాటు మనము సేల్స్ వేరియన్సెస్ని అండ్ MCQs కూడా, స్టాండర్డ్ కాస్టింగ్కి సంబంధించి MCQsని కూడా మనము సాల్వ్ చేద్దామండి. ఓకేనా, సో నెక్స్ట్ సెషన్లో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్సెస్ గురించి అండ్ సేల్స్ ఓవర్ హెడ్స్ గురించి MCQs ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్ గురించి డిస్కస్ చేసుకుందామండి. దీనికి సంబంధించిన PDF అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో మిస్ చేయకుండా ఆ PDFని యాక్సెస్ చేసుకొని మీరు నీట్గా ప్రిపేర్ అయిపోండి.